కర్నూలు జిల్లా సత్యవేడి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గానికి కొన్ని అనివార్య కారణాల వల్ల మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని నియమించడమైనది. ఈ గత నెల 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతి మండలంలో 7 మండలాల్లో ప్రతి మండలంలో 3 నుంచి 4 దఫాలుగా నేను కంటిన్యూషన్గా తిరుగుతూ ప్రజల యొక్క స్పందన చూశాను. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది. ప్రతి ఇంటికి మన తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు వార్డు సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మండల యూనిట్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు మరియు పెద్దలు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమం గురించి పాలుపంచుకొని మనం ఇచ్చిన 6 హామీల్లో తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పథకం, రైతు సంక్షేమం, మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క స్పందన చూసి ప్రజల యొక్క కోరిక మేరకు రైతు సంక్షేమం కూడా ఇమీడియట్గా 20 రోజుల్లోనే మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి ఇమీడియట్గా ఈ నెల 1వ తారీఖునే దీన్ని స్టార్ట్ చేశారు ప్రజల స్పందన చూసి. సో ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజల యొక్క పక్షపాతి, ఈ యొక్క పక్షపాతి ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేస్తూ వాళ్ళ యొక్క కోరికలు చూసి వాళ్ళకి కావాల్సింది అందిస్తున్నాడు. మన యొక్క ఇంట్లో పెద్దలాగా, తల్లిదండ్రుల్లాగా ప్రజల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లాగా చూసి వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళ ఇంటికి ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తన అవసరంగా చూసి అందరికీ అందిస్తున్నారు. ఇక్కడ ఈరోజు మనము బుచ్చిమనాయుడు కండ్రిగా మండలంలో పుత్తేరు విలేజ్, పివి కండ్రిగా మరియు ఆలత్తూరు, విఎస్పురం 4 గ్రామ పంచాయతీలని ఉదయం 9:30 నుంచి 3 గంటల వరకు మనం ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజల యొక్క స్పందన చూసాము. అమోఘం. వాళ్ళ యొక్క స్పందన చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం మరియు మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఎలా స్పందించి ప్రజల యొక్క అవసరాలు చూసి అన్ని తీరుస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దీన్ని మరి ఒకసారి మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఇంకా మన యొక్క ప్రతి ఒక్క అవసరము మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్. ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగా మండలానికి ఈరోజు 4 గ్రామాలు మన శంకర్ రెడ్డి గారి నేతృత్వంలో అంత సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమానికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడికెక్కడ ఏ గ్రామంలో చూసినా ఎక్కడికెక్కడ అందరూ మన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఒక తాటి మీద వచ్చి అందరూ కూడా ఒకే మాట, మా మాట జై తెలుగుదేశం అనే విధంగా అందరూ చెప్తున్నారు. అది చాలా సంతోషించే పరిణామం. ప్రతి దగ్గర కూడా మేము డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎక్కడైనా సరే వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే కనుక తీసుకొని అక్కడికెక్కడ సార్ అమ్మా ఇదిగోండి, ఇది మీ సమస్యకి, ఇదిగోండి ఇది మేము చేస్తున్న ప్రాబ్లం సొల్యూషన్ అని చెప్పి ఎక్కడికెక్కడ చూస్తున్నాము. ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఇది చాలా సంతోషకర పరిణామం. ఇది మనకి తిరుపతి పార్లమెంట్ లోనే 2వ స్థానం రావడం అనేది సత్యవేడు మొదటి స్థానం 2వ స్థానం నుంచి మొదటి స్థానానికి రావడం అనేది, అది కూడా కేవలం 1 నెల రోజుల్లోనే ముందడుగు రావడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.